రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గురుకుల విద్యాలయంలో ప్రస్తుత పరిస్థితులపై ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి జిల్లా కలెక్టర్ సందేశ్ కుమార్ షూ స్పందించారు. గురుకులంలో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. విద్యాలయంలో బోధిస్తున్న తీరు, వంటగది, ఆహార పదార్థాలు, బియ్యం, కోడిగుడ్లను పరిశీలించారు. విద్యాలయం ఆవరణ స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ తెరీసాను అడిగి విద్యార్థుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ షూ ఆదేశించారు. గురుకులంలో ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. నిన్న ఐ న్యూస్ టీమ్ గురుకుల పాఠశాల లోపలికి వెళ్ళినటువంటి సమయంలో కేవలం మీడియాను తప్ప పేరెంట్స్ ను అదేవిధంగా వారి బంధువులను ఎవరిని కూడా అన్లోడ్ చేయలేనటువంటి కథనాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించారు. పేరెంట్స్ ఎందుకు అలౌట్ చేయలేదంటే కేవలం సమ్ టైంలోనే, అంటే వీకెండ్ లో మాత్రమే అలౌట్ చేస్తున్నాం అన్నటువంటి ఒక సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ప్రిన్సిపల్ చేశారు. ఈ తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి వసతుల గురించి ఎంక్వైరీ చేశారు. విద్యార్థులతో కలిసి మాట్లాడారు. వారికి ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక నాణ్యత విషయంలో అన్ని కూడా జాగ్రత్తలు పాటిస్తున్నామని మేనేజ్మెంట్ చెప్పినటువంటి తరుణంలో విద్యార్థులను కూడా ర్యాండమ్ గా పిలిచి వాళ్ళని అడిగారు. ఇక బియ్యం, అక్కడ ఉన్నటువంటి కూరగాయలతో పాటు బియ్యం, కోడిగుడ్లు, పండ్ల నాణ్యతను కూడా పరిశీలించారు. వారితో పాటు అక్కడ ఉన్నటువంటి హెల్త్ కిట్ ఎలా యూజ్ చేస్తా ఉన్నారు అనేటువంటి కూడా అడిగి ప్రయత్నం చేశారు. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్ ఉన్నటువంటి తరుణంలో విండోస్ ఏ విధంగా ఉన్నాయి, రాత్రి వేళ బెడ్షీట్లు కింద సరిపోతున్నాయా లేదా అనేటువంటి ఒక కోణంలో కూడా మొత్తం ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యం అయితే మనం అక్కడ చూడవచ్చు. మొత్తం 545 మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పేసి ప్రిన్సిపల్ తెరీసా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అందులో ఉన్నటువంటి అనంతరం కూడా మ్యాథ్స్, సైన్స్ అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏ విధంగా ఉంది అనేటువంటి ప్రశ్నలు సంధించి జరిగినటువంటి లెసన్స్ పైన కూడా ప్రశ్నలు వేసి వారి నుంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నారు. ముఖ్యంగా మేనేజ్మెంట్ చెప్పినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం మీడియా ముందు కనిపించింది. అసలు ఎందుకు వాళ్ళు అలాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారని చెప్పేసి పిల్లల వద్ద నుంచి ఫీడ్బ్యాక్ అయితే కలెక్టర్ తీసుకున్నటువంటి తరుణం అయితే కనిపించింది. ఇక చెప్పినటువంటి వాటిలో నాణ్యత విషయంలో, క్వాలిటీ విషయంలో కూడా కలెక్టర్ సంతృప్తి చెందడంతో పాటు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా కలెక్టర్ వారికి సూచించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఇక ఇటు డైరెక్షన్స్ మాత్రమే, అంటే వీకెండ్ తో పాటు సండే సమయాలలో మాత్రమే పేరెంట్స్ ని అలౌట్ చేస్తున్నామంటే ఒకవేళ ర్యాండమ్ గా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి చూపించాలని కూడా సూచించారు. అయితే వాటన్నిటికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా కలెక్టర్ పరిశీలించారు. మొత్తం కూడా రికార్డ్స్ ఆధారంగానే, చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగానే తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇక వచ్చేటువంటి కిచెన్ విషయంలో అయితే వచ్చేటువంటి కూరగాయలు అదేవిధంగా మిల్క్ తో పాటు ఇంకా వాటిని కూడా రికార్డ్ ను కూడా పరిశీలించి వాటికి సంబంధించినటువంటి కాపీలను కూడా తీసుకెళ్లినటువంటి తరుణం అయితే అక్కడ కనిపించింది. కేవలం ఇదొక్కటే కాకుండా ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఆరోపణలు వస్తున్నాయో వాటన్నింటినీ కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతాం, వాటన్నింటినీ కూడా తనిఖీలు చేస్తామని చెప్పారు. నిన్న కథనాలు పడినప్పటి నుంచి అనంతరం ఇటు ముస్తాబాద్ సంబంధించినటువంటి హాస్టల్తో పాటు వీటన్ని కూడా పరిశీలించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఐ న్యూస్ మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఐ న్యూస్ ను కూడా ప్రశంసించారు.